మన మెదక్ జిల్లా చేగుంట మండలంలో ఈ అసెంబ్లీ ఎన్నికల సమయం కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల సమయం కావచ్చు, ఎలక్షన్ కోడ్ సమయంలో బెల్ట్ షాపులపై ప్రతి మండల్ పోలీసులు కూడా దాడులు చేసిర్రు. తాజా విషయం ఏంటంటే మనకు చేగుంట మండల్ ఎస్ఐ బెల్ట్ షాపులపై దాడులు చేసిండా లేదా, చేస్తే ఎన్ని కేసులు చేసిండు, కేసులు చేయలేదా అనే అంశం మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్ఐ గారికి అయితే ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. చేగుంట ఎస్ఐ గారు సార్, నా పేరు లింగం గౌడ్ సార్, నేను విఎస్ న్యూస్ ఎండీని సార్. చెప్పండి. అయితే చిన్న 2 నిమిషాలు మీకు నాకు టైం ఇవ్వండి సార్. అయితే విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మన పార్లమెంట్ ఎలక్షన్లల్లో అప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ సమయంలో చేగుంట మండలంలో మీరు బెల్ట్ షాపులపై దాడి చేసిరా లేదా? చేసిర్రు, రైట్. చేస్తే మీరు ఎన్ని కేసులు చేశారు సార్? ఒకసారి డాక్టర్ బయట ఎగ్జాక్ట్ ఫిగర్ అంటే చూసుకొని చెప్పాలి. అంటే సుమారు 20 చేసిందా? రైట్. ఒక 20 కేసులు చేశారా సార్ మీరు? అయితే మనకి ఏంటంటే, మనకు వచ్చిన సమాచారం ఏంటంటే చేగుంట ఎస్ఐ అనే వ్యక్తి ఖాళీ బెల్ట్ షాపులపై దాడి మాత్రమే చేసిండు, మందు మాత్రమే తీసుకెళ్ళిండు. ఎలాంటి కేసులు ఇప్పటి వరకు అయితే బయట పడలేవు అనే ఆరోపణలు ఉన్నాయి సార్. అందువల్ల మేము కాల్ చేయడం జరిగింది మీకు. ఎలాంటి కేసులు అంటే రిజిస్టర్ చేయలేదా? అదే ఇప్పటిదాకా అయితే బయట పడలేవు, కేసులు చేసినట్టుగా బయట పడలేవు అని అయితే ప్రజలు ఆరోపిస్తున్నారు. 20 కేసులు రిజిస్టర్ చేసినాం. 20 కేసులు దాకా చేసిరా సార్? అదే నాట్ ఎగ్జాక్ట్ అంటే 20 పైన ఉండించినది అయితే నాకు గుర్తున్నాయి. సార్ బయట ఉన్నారా సార్ మీరు ఇప్పుడు? వేరే కేసు విషయంలో బయట. రేపు ఏమైనా ఫ్రీ ఉంటారా సార్? నేను మీకు వచ్చి కలుస్తాను సార్ వీలైతే. నా పేరు లింగం గౌడ్ సార్, నేను విఎస్ ఎండీని. అయితే నాకు సమాచారం ఏంటంటే చేగుంట మండలంలో బెల్ట్ షాపులపై దాడులు అయితే నిర్వహించారు, బట్ కేసులు మాత్రం ఇప్పటి వరకు అయితే ఒక్కటి కూడా బయటకు వచ్చినట్టు లేవు అని. చేయలేదు అంటే ఇప్పటి వరకు అయితే ఒక్క బెల్ట్ షాప్ యజమాని కూడా ఇప్పటి వరకు అయితే కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఒక కేసు అయినట్టు కూడా ఆనవాళ్ళు కనిపిస్తలేవని ఆరోపణలు. అయితే విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మన గ్రామాలలో ఎట్లా ఉంటుంది కూడా తెలిసి ఉంటుంది. కానీ మొన్న అయితే సార్ వచ్చిండు వాస్తవమే, కానీ ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేరు, మళ్ళీ ఎవరు వచ్చి అడగలేరు. లేదండి, అంటే 34 ఎక్సైజ్ అట్లా అరెస్ట్ రిమాండ్ ఉన్నది. ఓకే రిమాండ్ ఉన్నదన్న నోటీస్ ఇస్తాము. నోటీస్ ఇస్తారు? నోటీస్ అంటే ఊళ్ళో ఏమనుకుంటారు, నోటీస్ కేసు కాలేదు. అది అదే సార్. ఇప్పుడు ఇలా వర్షన్ ఏంటంటే, అంటే బిలో 7 years పనిష్మెంట్ కాబట్టి ఖచ్చితంగా నోటీస్ ఇస్తాం, దానికి రిమాండ్ చేసి పంపించము. అదే అయితే వీళ్ళ వర్షన్ ఏంటంటే, సార్ వచ్చిండు వాస్తవమే, కానీ కేసులు చేసిండు, మందు తీసుకుపోయిన వాస్తవమే, కానీ ఇప్పటిదానికి ఎలాంటి పనిష్మెంట్ లేదు. ఏంది మళ్ళీ ఇప్పుడు చార్జ్ చేసినాము, కేసులన్నీ చార్జ్ చేసినాము సార్. ఈ నెక్స్ట్ లో వాళ్ళకి పనిష్మెంట్ ఫైన్ కట్టుకుంటారు అంతే. అంటే 26 లీటర్ల కన్నా ఎక్కువ సీజ్ అయితే మాత్రమే ఆ కేసు ట్రయల్ కి వస్తుంది, వాళ్ళకి పనిష్మెంట్ ఉంటది. 26 లీటర్స్ కన్నా తక్కువ ఉంటే వాళ్ళు ఫైన్ తోటే వాళ్ళు కేసు పోతుంది. అదే మొత్తం మీద మనకి మన మండలంలో 26 లీటర్ అబో దొరికిందా సరే ఎవరితోనైనా? దొరికిందా? ఓకే. యువర్ గుడ్ నేమ్ సార్? బాలరాజ్. ఓకే సార్, నేను వీలైతే రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి కలుస్తాను సార్. రేపు అంటే 31st కదా సార్? రేపు ఓకే. ఎల్లుండి నుంచి కొంచెం కౌంటింగ్ బందోబస్తు బిజీలో ఉంటాం. అవును సార్. ఒకవేళ నాకు వీలు కాకుండా నేను కౌంటింగ్ అయిన తర్వాత నీకు కలుస్తాను సార్. ఓకే, మంచిది. థ్యాంక్ యూ సార్. నమస్తే.